శివమహాపురాణం శతరుద్ర సంహితలో 6th చాప్టర్లో 24 శ్లోకాల నుంచి శీలాదముని ఏదైతే ఆయోనిజుడు అలాగే మృత్యువు లేని యొక్క పుత్రుడు కావాలన్న కోరికతో దీర్ఘకాలం తపస్సు చేస్తే ఆ పరమాత్మ ప్రసన్నుడై దర్శన భాగ్యాన్ని ఇచ్చాడు. అయితే దర్శన భాగ్యాన్ని ఇచ్చినా సరే అంత తపస్సులో లీనమైపోయిన కారణంగా తనది చూడలేదు. తర్వాత మళ్ళీ తన ఇన్ని సంవత్సరాలు చేసిన దానికి వరం ఇవ్వటానికే నేను నీ ముందుకు వచ్చాను అని కూడా చెప్పాడు. మహాసమాధి సంలీన సా శీలాదు మహాముని నాశృణోత్తర్ గిరం శంభోర్భక్త్యాధీన తరస్య వై. ఆయనే ప్రత్యక్షమైనా తెలుసుకోలేదు. ఆ ప్రత్యక్షమైన తర్వాత మళ్ళీ మాట్లాడాడు. ఏమని? నీకు వరం ఇవ్వటానికే నేను ఇక్కడికి వచ్చాను అని. అది కూడా వినిపించలేదు. అంటే తపస్సు ఎలా చెయ్యాలంటే తప్పించిపోవాలి. ఇక్కడ ఏది కనిపించకుండా అంతలాగా ధ్యానంలో లీనమైపోవాలి. పరాకాష్ఠ స్థితి వినిపించట్లేదు. మనం చిన్న చిన్న ఇప్పుడు నిత్యం చేసుకునేవి ఆ పూజలు చేసేటప్పుడు కూడా ఆ మంత్రం మనం ఏదో ఉచ్చరిస్తున్నాము, చిన్న చిన్న మంత్రాలే. శుక్లాంబరధనం అనుకున్న ఇట్లాంటి చిన్న చిన్న శ్లోకాలు చదువుతున్నప్పుడు కూడా రోజు చదివే చూడకుండా కూడా వచ్చేస్తూ ఉంటాయి మనకి. అవి కూడా మనం చేస్తూ ఉంటే పక్కనే ఏదో డించకన్నా పాట వినిపిస్తూ ఉంటుంది. ఎంత బాగా వినిపిస్తూ ఉంటుందో. మనం సినిమా చూస్తూ ఉంటాం, నిజంగా పనికొచ్చేది ఎవరన్నా అవసరానికి ఏదైనా పిలుస్తుంటే వినపడుతుంది. దీని మీద ధ్యాస ఎక్కువగా ఉంది. అంటే వికారాలను పెంచుకునే వాటి మీద చూసినంత అలాగే ఇక్కడ పరాకాష్ఠగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము అన్నీ కూడా లగ్నం చేసి తపస్సులో ఉన్న కారణంగా అక్కడ దృశ్యాన్ని చూడలేదు. ఈయన చేసుకున్న తపస్సులో లీనమైపోయిన కారణంగా ఆయనకది తెలియలేదు. అక్కడ శబ్దం వినిపించింది కానీ అది వినే స్థితిలో లేని కారణంగా, ఎందుకు? సమాధి స్థితిలో ఉన్నాడు మహాముని అని శీలాద. అయితే భక్తవత్సలుడు ఆ పరమేశ్వరుడు వాణి విన్నా అంటే గొంతు విన్నా, దర్శన భాగ్యం ఇచ్చినా చూడలేదు, మాట్లాడినా వినే స్థితిలో లేడు. యథా స్పృష్టో మునిస్తేన కరేణ త్రిపురారిణ తదేవ మునిషాధూల ఉత్ససర్చ తపక్రమం. ఆ పరమేశ్వరుడు ఏం చేశాడు అంటే, ఇప్పుడు మనకి జ్ఞానేంద్రియాలు ఎలా ప్రభావం చూపిస్తాయి, ఒకటికొకటి తోడైతే ఏమవుతుంది అంటే ఇవి మళ్ళీ నిగ్రహించుకోవడానికి తోడైతే ఒకలా ఉంటాయి. నిగ్రహించుకోవడానికి కాకుండా వికారాలమయంగా చంచలత్వానికి లోబట్టడానికి అయితే ఒక వస్తువుని చూస్తాం, చాలా బాగుంది అని. ఇప్పుడు ఒక పువ్వే అనుకుందాం, అది నా ఇల్లు కాదు, పక్కన ఇంట్లో పూసిన పువ్వు. చూసిన తర్వాత తెంపాలనిపిస్తుంది. అంటే ఒక దృశ్యాన్ని చూసి ఆ వెంటనే దాని దగ్గరికి నేను వెళ్తున్నాను, చెయ్యదాన్ని తెంపుతుంది, మళ్ళీ ముక్కు వాసన చూస్తుంది. పైగా అది సువాసన ఇచ్చే పువ్వు అయితే ఒక్కటి తెంపి అలా వాసన చూసి మైమర్చిపోతూ ఉంటాం. అలాగే ఒక మంచి వినసొంపైన పాట వినిపిస్తూ ఉంటుంది, ఇంకా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒకటికొకటి తోడైంది. ఇక్కడ పరమాత్మ దర్శన రూపంలో అసలు ఎవరికీ సాధ్యం కాని ఇచ్చాడు. అయినా చూసే స్థితిలో లేదు, ఎందుకంటే సమాధి స్థితిలో ఉన్నాడు. పైగా ఆయనే మాట్లాడిన వినే స్థితిలో కూడా లేదు సమాధి కారణంగా. అందుకు నా పరమేశ్వరుడు భక్తవాత్సలుడు. నేను వచ్చాను, నేను పిలిచాను, నువ్వు పలకలేదు అంటాం మనం సాధారణంగా. కానీ ఇక్కడ ఏం చేశాడు? తన చేతితో ఒక్కసారిగా ఆ మునిని, ఆ శ్రేష్ఠుడైన శీలాదుడు తపస్సులో లీనమైపోయిన వాడిని స్పర్శించాడు. ఆ స్పర్శించిన కారణంగా అప్పుడు శీలాది తపస్సు నుంచి బయటపడటానికి ఆ స్పర్శ కారణమైంది. అతోన్మిల్య మునిర్నేత్రే సోమం శంభుం విలోకయన్ ధృతం ప్రణమ్య సముధా పాదయోర్యపతన్మునే. అప్పుడు ఆ మునికి స్పర్శ తగిలిన వెంటనే ఆ కళ్ళు తెరుచుకున్నాయి. పార్వతీ సహితమైన ఆ పరమేశ్వరుడు యొక్క దర్శనం ప్రాప్తించగానే ఆనందంతో ఆయనకి నమస్కరిస్తూ ఆయన చరణాల మీద పడిపోయాడు. హర్షగద్గదయా వాచ నతస్కందః కృతాంజలిః ప్రసన్నాత్మా శీలాదః సతుష్టావా పరమేశ్వరం. అక్కడ ఆనందంగా పరమాత్మ యొక్క చరణాల మీద పడిపోయాడు ఆ శీలాది. అప్పుడు పరమాత్మ ఆయన భుజములు పట్టుకుని ఒక్కసారిగా
మళ్ళీ ఆయన నమస్కరిస్తుండు గదగద వణికిపోతున్నాడు, ఆ పరమేశ్వరుని స్తుతించేస్తూ ఉన్నాడు, ఆయనకి చేతులు జోడించేసి ఉన్నాడు. తతః ప్రసన్నో భగవన్ దేవదేవాస్త్రిలోచనః వరదే అస్మీతి తం ప్రాహ శీలాధం మునిపుంగవం. ప్రసన్నుడైన దేవాదిదేవుడైన పరమేశ్వరుడు, త్రిలోచనుడు, ఆ మునిశ్రేష్ఠుడైన శీలాదుడితో మళ్ళీ ఇప్పుడు అన్నాడు, నేను నీకు వరం ఇవ్వటానికే వచ్చాను. తపసానేన కిం కార్యం భవతే హి మహామతి తదామి పుత్రం సర్వజ్ఞం సర్వశాస్త్రార్థ పారగం. ఓ మహామతి, ఇంత తపస్సు నువ్వు ఏ కారణం చేత చేశావు అంటే పరమేశ్వరుడికి తెలీదా ఏ కారణంగా చేస్తున్నాడు, ఎవడెక్కడ పుట్టాడు, ఎవడేం చేస్తున్నాడు అన్నది. ఆయన వచ్చి మళ్ళీ అడిగి నేను వెళ్ళి చెప్తే కానీ ఆయనకు అర్థం కాదా. ఇక్కడ చెప్పింది ఒకటి కారణం ఉంది, ఏంటి అంటే కర్త ఎవరు, పరమాత్మ. ఇక్కడ ఒక శరీరాన్ని నేను ధరించి ఉన్నాను కాబట్టి నేనే ఏదో చేసేస్తున్నాను, ఈ ప్లేట్ ఇక్కడి నుంచి అక్కడ నేనే పెట్టాను, ఈ పని నేనే చేసేసాను, ఇది నేనే మాట్లాడేశాను, ఇది నేనే చక్కబెట్టేశానని నేను అనుకుంటాను నా అజ్ఞాన వశమున. అంటే ఇప్పుడు మనం మంచి పనులు చేస్తాం, చెడ్డ పనులు చేస్తాం. మంచి పనులు చేసినప్పుడు నేను అని క్రెడిట్ నేను తీసుకుంటాను, చెడ్డవి ఏమన్నా చేసినప్పుడు పరమాత్మ అలా చేపించాడు అంటాం. అంత అజ్ఞానంలో ఉన్నాం మనం. పరమాత్మ మంచి కానీ చెడు కానీ అక్కడ నీకు శరీరాన్ని ఇచ్చాడు, దాన్ని ఎలా కత్తిచ్చాడు, దాన్ని కూరలకి తరుక్కోవటానికి వాడుకుంటావా, నిండు కోసుకోవటానికి వాడుకుంటున్నావు, అవతలని బాధించడానికి వాడుతున్నావు అన్న విచక్షణ కూడా మానవులకి ఇచ్చాడు. ఆ విచక్షణ ఎప్పుడు ఉద్ధరింపబడుతుంది, ఆ ధర్మాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు ఉద్ధరింపబడతావు. ఆ చంచలత్వానికి లోబడకుండా ఉండాలంటే నిత్యము నిరంతరము నియంత్రణలో ఉంటే, నిగ్రహణలో ఉంటే. ఆ నిగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది, చంచలత్వానికి లోబడేది. నాకు ప్రతిక్షణం మాయామోహాల భరితమైన ఈ లోకంలో అన్నీ నా చుట్టుపక్కలే నా సంపర్కంలోనే ఉంటూ ఉంటాయి. దాని ప్రభావం నా మీద పడకుండా ఉండాలి అంటే నేను ఎలా ఉండాలి, ఉద్ధరింపబడాలంటే నేనేం చెయ్యాలి, విచక్షణతో ఉండాలి. ఏది చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఏది చూస్తున్నావు, ఏది వింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం తింటున్నావు, ఇన్ని గమనించుకుంటూ పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఉంటేనే ఇంకో రోజు నాకు వచ్చే అవకాశం ఉంది. అడ్డదిడ్డంగా వ్యవహరించేసి అన్నీ మళ్ళీ నాకు అనుకూలంగా ఉండాలంటే ఉండవు. నేను ఎంత ధర్మంగా ఉన్నా సరే నాకు ఏది అనుకూలంగా ఉండే అవకాశం లేదు. నేను ఎన్ని పూజలు చేసినా సరే నాకు అన్ని అనుకూలంగా ఉండే అవకాశం లేదు. కాకపోతే ఈ ధర్మాన్ని అటువంటి పరిస్థితుల్లో కూడా నేను విడవకుండా పట్టుకున్న కారణంగా మార్గం స్పష్టం అవుతుంది నాకు. అంతేకాని కష్టం తొలగిపోదు. సుఖ దుఃఖాలన్నీ అన్నీ సమభావంతో తీసుకుంటూ సమదృష్టితో నేను ఎప్పుడూ నన్ను నేను ఉద్ధరింపబడేలాగా ఉండాలి కాబట్టి ప్రయత్నాన్ని విడవకుండా ఉండేలాగా సమర్థతని పెంచుకుంటూ ఉంటాను. అయితే ఈ భక్తి భావన చేత సర్వజ్ఞుడు, సర్వము తెలిసిన వాడైనప్పటికీ కూడా నీ కోరిక ఏంటని అడగటానికి కారణం ఏంటి అంటే దుర్లభమైనది నీకు లభించింది. ఇప్పుడు మనం చాలా చెప్పాలనుకుని ఒక దగ్గరికి వెళ్తాం, బోల్డ్ అనుకుంటే ఇవి మాట్లాడేయాలి, ఇవి మాట్లాడాలి, ఇవి మాట్లాడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ గుర్తుండదు. కొంతమందికి ఫోన్ చేయాలనుకుంటే ఏదో మాట్లాడడానికి ఫోన్ చేస్తాం, మాట్లాడతాం, అవతల వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఏదో చెప్తారు, అంతలోపు నేనేం చెప్పాలనుకుని నేను అది మర్చిపోతాను. ఎందుకు చేశానో గుర్తుంటుందా, గుర్తుండదు. సాధారణంగా చాలా మటుకు గుర్తుండదు. ఇక్కడ కూడా అంటే ఒక కోరికతో నేను ఒక క్రతువు చేస్తున్నాను, ఇక్కడ ప్రక్షాళన జరిగిపోతూ ఉంటుంది. అయితే ఆ కోరిక అన్నది ఆ స్థితి వరకు ఉంటుందా, లేకపోతే ఆ కోరిక కోసమే ఈ సాధన అంతా చేశాను కాబట్టి అప్పటికి ఆ కోరిక అంతే బలంగా ఉంటుందా, ఆ కారణం చేత అడిగాడు అంతే. అందుకే సర్వజ్ఞుడు, సర్వశాస్త్ర, అన్నిటికీ మూలమైన వాడు. అందుకే నువ్వు ఏ కోరిక కోసం తపస్సు చేశావు అన్నాడు. అలాగే నీకు నేను ఎలాంటి కొడుకునిస్తా అన్నాడు. ఆ కోరిక తెలుసు కాబట్టే దానికి విరుద్ధంగా చెప్పాడు. ఏమని, సర్వము తెలిసిన వాడిని, అలాగే సర్వశాస్త్ర అర్థవేత్త అంటే శాస్త్రాలు క్షుణ్ణంగా తెలిసినవాడి అర్థసహితంగా అటువంటి కొడుకుని నేను నీకు ఇస్తాను. ఎందుకు, పుత్రుడు కావాలన్న కోరికతోనే చేశాడు కాబట్టి అది ఇస్తాను అన్నాడు. తతః ప్రణమ్య దేవీశం తచ్చుత్వా చ శీలాశునః హర్షగద్గదయా వాచోవాచ సోమవిభూషణం. ఆ పరమేశ్వరుడు యొక్క మాటలు వినగానే శీలాధముని ఆయనకి మళ్ళీ నమస్కరించు ఆ ఉడికిపోతున్న కంఠంతోనే ఆ చంద్రశేఖరుడితో, ఆ పరమాత్మతో ఇలా చెప్తున్నాడు,
शीलाध उवाच महीष यदि तुष्टोऽसि यदीव वरदश्च मे इच्छामि त्वत्समं पुत्रं मृत्युहीनमयोनिजं. శీలాదుడు ఆ పరమేశ్వరుడితో ఇలా చెప్తున్నాడు, నిజంగా నా ఒక్క ఈ తపస్సుకి నువ్వు ప్రసన్నుడు అయితే, నాకు నిజంగానే వరం ఇవ్వాలని నువ్వు అనుకుంటే, నాకు నీతో సమానమైన యోని నుంచి ఉద్భవించకుండా ఉన్న ఆ యోనిజుడిని, అలాగే మృత్యువు లేని కొడుకు నాకు కావాలని నేను కోరుకుంటున్నాను అని. నందీశ్వర ఉవాచ ఏవముక్తస్తతో దేవస్త్రయంబకస్తేన శంకరః ప్రత్యువాచ ప్రసన్నాత్మా శీలాదం మునిసత్తమం. సనత్కుమార, ఎప్పుడైతే నా తండ్రి అయిన శీలాదముని ఆ త్రినేత్రుడైన పరమేశ్వరుడికి ఇలా చెప్పాడో, ఆయన చాలా ప్రసన్నుడైపోయి మునిశ్రేష్ఠుడైన శీలాదమునితో ఇలా మాట్లాడుతున్నాడు. శివ ఉవాచ పూర్వమారాధితో విప్ర బ్రాహ్మణాహం తపోధన తపసా చావతార్త మునిభిశ్చ సురోత్తమై. ఆ పరమేశ్వరుడు ఆయనతో ఇలా చెప్తున్నాడు, ఓ విప్రోత్తమ, ఓ తపోనిధ, పూర్వకాలంలో బ్రహ్మ దేవతలు మునులు అందరూ కూడా నా అవతార కోసము ఎన్నో తపస్సులు చేసి నన్ను ఆరాధించారు. తవ పుత్రో భవిష్యామి నంది నామ్నా త్వయోనిజః పితా భవిష్యసి మమ పితుర్వై జగతాం ముని. అయితే అంటే పూర్వకాలంలో వాళ్ళు చేసిన తపస్సుకి అవతారం ఈయన తీసుకుంటా అన్నాడు. ఆ అవతారం ఇప్పుడు మళ్ళీ ఈయన ద్వారా ఈయనకు పుత్రుడిగా ఇప్పుడు తీసుకుంటున్నాడు. అందుకే నేను నంది అన్న నామంతో ఆయోనిజుడిగా పుత్ర రూపంలో అవతరిస్తాను. అయితే ఈ ముల్లోకాలకి తండ్రినైన నాకు నువ్వు తండ్రివి అప్పుడు అవుతావు అని. నందీశ్వర ఉవాచ ఏవముక్త్వా మునిం ప్రేక్ష ప్రాణిపత్యా స్థితం గృణి సోమస్తూర్ణాతమాదిశ్య తత్రేవాంతర్దదే హరః. నందీశ్వరుడు ఇలా చెప్పాడు. ఇలా ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడు చెప్పాడో, ఆ మునిని చూస్తూ అలా చెప్పి మళ్ళీ ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉమా సహితంగా ఏదైతే దర్శన భాగ్యాన్ని ఇచ్చాడో, అలాగే ఏ వరం కోరుకున్నాడో ఆ వరాన్ని ఇచ్చాడు. శంకరుడు ఇలా చెప్పాడు. అయితే ఈ ముని ఆయన పాదాలకి నమస్కరించి అలా ఎదుట నిలబడి ఉండిపోయాడు. ఆయన మీద కృపా దృష్టి ప్రసరింపచేశాడు ఆ పరమేశ్వరుడు. ప్రసరింపచేసి అక్కడి నుంచి ఉమా సహితంగా అంతర్ధానమైపోయాడు. గతే తస్మిన్ మహాదేవి సశీలాధు మహామునిః స్వామాశ్రమముపగమ్య ఋషిభ్యో కథయత్తతః. ఆ మహాదేవుడు పార్వతీ సహితంగా అంతర్ధానం అయిపోయిన తర్వాత శీలాదముని తన ఆశ్రమానికి వెళ్ళి ఆ వృత్తాంతాన్నంతా కూడా అక్కడున్న ఋషులకందరికీ కూడా చెప్పాడు. కియత చైవ కాలేన తదాసౌ జనకః సమే యజ్ఞాంగనం చకర్షాశు యజ్ఞార్థ యజ్ఞవిత్తమః. సనత్కుమార, కాస్త సమయం అయిపోయిన తర్వాత యజ్ఞవేత్తముల్లో శ్రేష్ఠుడైన ఆ శీలాధముని అయిన నా తండ్రి యజ్ఞం చెయ్యటానికి ఒక యజ్ఞస్థలానికి త్వరగా అక్కడికి వెళ్ళాడు. తతః క్షణాదహం శంభోస్తనూజస్తస్య చాజ్ఞయా సజాతః పూర్వమేవాహం యుగాంతాగ్ని సమప్రభః. అదే సమయంలో యజ్ఞ ఆరంభానికి ముందే ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ మేరకు ప్రళయ అగ్ని రూపంలో దేదీప్యమానమైన తేజస్సుతో ఆ పరమేశ్వరుడు యొక్క శరీరం నుంచి పుత్రుడు రూపంలో నేను ప్రకటింపబడ్డాను, అగ్ని వంటి తేజస్సుతో. అవర్షాస్తథా పుష్కరావర్తకాద్యా జగుః కేచరాः కిన్నెరాः సిద్ధసాధ్యాः శీలాదాత్మజత్వం గతే మృత్యుషీంద్రాः సమంతాచ్చ వృష్టిం వ్యదుః కోసుమింతే. అదే సమయంలో శీలాదమునికి కొడుకు రూపంలో నా అవతారం జరిగిన తర్వాత అవతార సమయంలో ఏమైంది, ఇక్కడ
ప్రళయ అగ్ని అని ముందు చెప్పాడు. ప్రళయం వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి ఎలా అయితే మేఘాల నుంచే వర్షం పడుతూ ఉంటుంది, అయితే అన్ని మేఘాల కూడికలాగా పుష్కర అరవత అన్నది ఈ రెండు, అవతర అన్నది రెండు మేఘాలు. అవి చాలా పెద్దవి. ప్రళయం వచ్చినప్పుడు భారీ వర్షాలు ఎలా అయితే పడిపోతాయో అంత కుంభవృష్టిలాగా కురిపిస్తాయి. అట్లాంటి రెండు పుష్కరవర్త, ఆ రెండు మేఘాలు వర్షాన్ని కురిపించాయి ఆ సమయంలో. ఆకాశంలో సంచరించే కిన్నెరలు, సిద్ధులు, వీళ్ళందరూ కూడా, సాధ్య గణములు కూడా గానాలు చేస్తూ ఉన్నారు. అథ బ్రహ్మాదయో దేవ దేవపత్న్యశ్చ సర్వసః తత్ర జగముశ్చ సుప్రీత్య హరిశ్చైవ శివోంభిక. ఇక్కడ ఈ ఋషిగణములో ఏమో అన్ని వైపుల నుంచి పుష్పవృష్టి అంటే పూలవాన కురిపించేశారు. దాని తర్వాత బ్రహ్మాది దేవతా గణములు వాళ్ళ భార్యలు సహితంగా విష్ణువు, శివ, అంబిక వీళ్ళందరూ కూడా ఆనందంగా ప్రసన్నతాపూర్వకంగా అక్కడికి విచ్చేశారు. తదుత్సవో మహానాసీన్ ఋతుశ్చాప్సరోఘనాః ఆధృత్యమాం తథాలింగ్య తృష్టుర్వహర్షితాశ్చతే. వీళ్ళందరూ ఎప్పుడైతే అక్కడికి వచ్చారో ఆ సమయంలో ఒక పెద్ద ఉత్సవంలాగా జరిగింది. ఆ ఉత్సవం ఎలా ఉంది అంటే, ఇక్కడ అప్సరసలేమో నాట్యాలు చేస్తున్నారు. ఆ దేవగణాలందరూ కూడా ఆనందంలో అక్కడ ఆయన్ని ఆలింగనం అంటే కౌగులించుకుని మళ్ళీ ఆయన స్తుతి చేస్తున్నారు. ఎందుకు? పరమేశ్వరుడు యొక్క అవతారం అది. సుప్రశస్యాసీనాదం తం స్తుత్వా చాసుస్తవేహ శివో సర్వే జగ్ముశ్చ దామాని శివవాప్యాఖిలేశ్వరు. అక్కడ శీలాదమునికి ప్రశంసకంగా ఉత్తమమైన స్తోత్రాలతో శివుడిని ఇంకా పార్వతీదేవి స్తుతులు అలాగే చెయ్యగా అందరూ వాళ్ళ వాళ్ళ ధామాలకి వెళ్ళిపోయారు. అఖిలేశ్వరుడు ఆ శివి వాళ్ళు కూడా వాళ్ళ ధామానికి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన అంశ అయినప్పుడు నందీశ్వరుడు ఇక్కడే ఉన్నాడు, పరమాత్మ వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఇప్పుడు ఒక అవతారం తీసుకున్నాడు అంటే మళ్ళీ దానికి పరిమితిలోనే ఇంతే ఉంటాడు, ఇంతే చేస్తాడు, ఇదే చేస్తాడు అంటానికి వీల్లేదు. ఇక్కడ అక్కడ ఎక్కడ ఎన్నన్నా అవతరించి ఎన్నన్నా చేస్తూ అసలు చరాచర జీవరాశుల్లో ఆత్మరూపంలో అందరిలో ఉన్నాడు కాబట్టి అవి జీవించి ఉన్నాయి, వాటిలో చలన ఉంది. ఇక్కడ ఉన్నాడు కాబట్టి వేరే కార్యాలు ఆగిపోతున్నాయా? లేదు. అందుకే పరమం అంటారు. అన్నిటా ఉంటూ అన్నిటికీ అతీతంగా కూడా మళ్ళీ అన్నిటినీ నిర్వహిస్తున్నవాడు, ఆ నిర్వహణకి మూలమైన వాడే పరమాత్మ. అందరూ వాళ్ళ వాళ్ళ ధామానికి వెళ్ళిపోయారు. శీలాదూపీ చ మాం దృష్ట్వా కాలసూర్యాన్నల ప్రభం త్రక్షం చతుర్భుజం బాలం జటమకుటధారిణం. శీలాది ఇలా ప్రళయకాల సూర్యుడిలాగా, అంటే ప్రళయం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకా పరాకాష్ఠ, ఇంకా ఊహించడానికి వీలు లేకుండా ఉంటాయి. సూర్యకిరణాలు ఎలా ఉంటాయి? అంత ఎక్కువగా ఉంటాయి. అగ్నితో సమానమైన కాంతితో, అలాగే 3 నేత్రాలతో, అలాగే 4 భుజములతో, జట ముకుట అంటే మకుటం అన్నది జట ఉంది, అలాగే కిరీటం ఉన్నది, అవి ధరించి త్రిశూలము, ఎందుకు? పరమేశ్వరుడు యొక్క అవతారం. త్రిశూలము అలాగే శస్త్ర అస్త్ర ధారణతో ఉన్న రూపము. త్రిశూలాధ్యాయుద్ధం దీప్తం సర్వతా రుద్రరూపిణం మహానానంద బరహ ప్రీత్యా ప్రణమ్యం ప్రణనామచ. ఆ తేజస్సు అన్నది చాలా ఎక్కువగా ఉన్నది. జటాధారిగా, చతుర్భుజుడిగా, త్రినేత్రుడిగా, అంటే ఇవన్నీ మళ్ళీ ఎవరు? ఆ పరమాత్మ ఒక అంశ కాబట్టి ఆ పరమాత్మ గురించి త్రినేత్రుడు, చతుర్భుజుడు, ప్రకాశవంతుడు, జట మకుటధారి, త్రిశూలాది ఆయుధాలు ధరించి సర్వదా రుద్రరూపము అగు నన్ను చూశాడు అప్పుడు శీలాదముని. అప్పుడు ఆయన చాలా మహత్తమైన ఆనందానికి మగ్నుడైపోయాడు. ఇక్కడ నాకు నమస్కరిస్తూనే అప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆనందంగా. ఏ కోరిక కోసం అంత తీవ్రమైన తపస్సు చేశాడో, ఏ కోరిక నెరవేరాలన్నంత వేచి ఉన్నాడో, ఇప్పుడు అక్కడ పుత్ర రూపంలో ఉద్భవించాడు, అందుకని నమస్కరించాడు. కొడుక్కి మనం ఎందుకు నమస్కరిస్తామంటే పరమాత్మ స్వరూపమైన బిడ్డ. దీంతో శివమహాపురాణం శతరుద్ర సంహితలో 6th చాప్టర్లో 44 శ్లోక సంపూర్ణం.